హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు. భారతీయుడు 2 వచ్చేసింది ట్రైలర్. సో అట్ లాస్ట్ చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల ఇప్పుడు చేస్తున్నాను. సో ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉందో ఎట్లా ఉందో చూద్దాం ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? చూసి తర్వాత మాట్లాడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. మనం ఒక్కొక్కరిని తప్పుపడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరిగా లేదు, సరి చేయాలని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందరినీ చీల్చి చెండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. భారతీయుడు Yeah. ఏం సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మకల్ వర్మ. ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. నా కెరియర్లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. సో పారిపోలేరు, దాక్కోనలేరు. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ భారతీయుడు చాలా బాగుండే. అప్పట్లో అది చాలా బిగ్గెస్ట్ హిట్. అప్పుడు కన్న కొడుకుని చంపేయడం, క్లైమాక్స్, ఆ మ్యూజిక్, కమల్ హాసన్ గెటప్ ఎస్పెషల్లీ. ఎందుకంటే గెటప్ చాలా, ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది. అప్పట్లో అది లండన్ నుంచి తెప్పించి ఆ విగ్గును అప్పట్లోనే ₹1,00,000 అని చెప్పి ఏదేదో చెప్పేవాళ్ళు. హైప్ చాలా క్రియేట్ అయిపోయింది. అది అప్పుడు యాక్షన్ కూడా, సాంగ్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా బాగుండే అప్పుడు. సో అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత ఇప్పుడు శంకర్ తీసిన అప్పుడు తర్వాత వచ్చిన రోబో కూడా ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది. సో రోబో కూడా అప్పట్లో అది విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ కంటెంట్ కానీ, రజనీకాంత్ యాక్టింగ్ కానీ మళ్ళీ రోబో 2 అంత ఆడలేదు, మళ్ళీ సీక్వెల్. సో నాకేమనిపిస్తుంది అంటే భారతీయుడు 2 కూడా మేబీ నా ఒపీనియన్. సో మేబీ ఒక్కొక్క ట్రైలర్ బట్టి మనం ఏం చెప్పలేం, డిసైడ్ చేయలేం కదా. సో ట్రైలర్ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. సో ఓన్లీ కానీ ఆ గ్రాండ్నెస్, ఆ విజువల్స్, పెద్ద పెద్ద సెట్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి శంకర్ మూవీస్లో. మీరు ఏ మూవీ తీసినా ఆ మార్క్ కనిపిస్తుంది. శంకర్ మూవీ మార్క్ అయితే ఉంది. కానీ నాకు ఎందుకో పాత ఫిల్ లైక్ అపరిచితుడు, భారతీయుడు, శివాజీ, సో ఇవన్నీ మిక్స్ చేసినట్టే. అదే అవే ఇంకా జవాన్ కూడా అదే స్టోరీ కాబట్టి అది కొంచెం కొత్తగా చేయడం వల్ల కొంచెం మంచిగా అనిపించింది. కానీ నాకు అదే అనిపిస్తుంది. సో మ్యూజిక్ కూడా నార్మల్గా ఉంది, ఓకేగా ఉంది. సో గెటప్ ఇంకా మేబీ ఇప్పుడు 70 అంటే ఇప్పుడు 20 years తర్వాత 90 ఉండొచ్చు, 95 మేబీ, అందుకని అట్లా గెటప్ వేసారేమో. సో ఈవెన్ దో ఓకే, ట్రైలర్ అయితే అంత హై లేదు, అంత లో లేదు, ఓకే మీడియంగా ఉంది. సో యావరేజ్గానే ఉంది. సో చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ మూవీ వస్తే 12th వస్తుంది. సో అప్పుడు ఎలా ఉండబోతుంది ఇంకా. సో
మళ్ళీ అదే చూపించడం సేమ్ యాజ్ యూజువల్గానే మీ విజువల్ చూసినా అదే. ఇంకా ఇప్పుడు దీంట్లో స్టోరీ అయితే అర్థమైపోతుంది. ఇట్లా మనకు సిద్ధార్థ్ అతని దగ్గర పెరిగే ఉంటాడని నాకు అనిపిస్తుంది. కొంచెం న్యాయంగా ఉండేట ఆయన, ఎందుకంటే ఆయన దగ్గర పెరిగింది కాబట్టి న్యాయంగా ఉండేట ఆయన. సో ఆయన న్యాయంగా ఉంటాడు, కానీ ఎవరు ఉండనియరు, సిస్టమ్ ఉండనియదు. అక్కడ చాలా కల్తీ ఉంటుంది. సో మనకు తెలుసు ఉండనియరు, కానీ ఆ ప్రాసెస్లో అతను భారతీయుడిని పిలవాల్సి వస్తుంది. సో ఆయన కూడా భారతీయుడు లాస్ట్ పార్ట్లో ఏం చెప్పి నన్ను ఎవరో పిలవాల్సిన అవసరం లేదు, నేనే వస్తా అని చెప్పాను, కానీ ఇక్కడ ఎవరో పిలవాల్సి వస్తుంది. సో ఎనీవే ఎట్లా చూసినా నాకు పెద్దగా అనిపించలేదు మూవీ. అవే పెద్ద పెద్ద గ్రాండ్నెస్నెస్ అంతే కాదు, స్టోరీ కూడా ఉండాలి. స్టోరీ అయితే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం గెస్ చేసినట్టే ఉంది, పెద్ద కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు మూవీ వెళ్తే చూస్తే కానీ తెలియదు అక్కడ ఏముంది ఏం కథ ఫైనల్లీ. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.